హలో గాయస్, మనకి నిన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్ చూసుకుంటే ఏకంగా 42 రన్స్ తేడాతో ఎస్ఆర్హెచ్ గెలిచింది. అయితే ఇంత దారుణంగా ఎట్ట ఓడిపోయింది బై ఆర్సీబీ అనే డౌట్ మీకు రావచ్చు. సో దాని గురించే మాట్లాడదాం. అయితే ఫస్ట్ మనకి ఎస్ఆర్హెచ్ కంటే ఫస్ట్ ఆర్సీబీ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఫస్ట్ ఎస్ఆర్హెచ్ చూసుకుంటే 231 రన్స్ చేశారు. సో మరి వాళ్ళు 231 రన్స్ చేసినప్పుడు మరి ఇటువైపు 232 టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీ సినారీ ఎలా ఉండాలా? ఒక అగ్రెసివ్ స్టార్ట్, ఒక ఫ్లయింగ్ స్టార్ట్ రావాలి కదా. సో అదేవిధంగా ఫ్లయింగ్ స్టార్ట్ వచ్చింది ఇలాగే. సో ఫస్ట్లో చూసుకుంటే 6 ఓవర్స్ కదా, అంటే పవర్ ప్లేలోనే వీళ్ళు దాదాపు 72 రన్స్ దాకా కొట్టారు. సో మరి 72 రన్స్ కొట్టినప్పుడు అరే ఖచ్చితంగా ఆర్సీబీ ఆ ఫస్ట్ 2 ప్లేస్కి వెళ్ళిపోయింది, ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచిద్ది అని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే 80 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయిందో దాని తర్వాత విరాట్ కోహ్లీ 43 రన్స్ చేసి 25 బాల్స్లో అది కూడా. సో మరి 43 రన్స్ చేసి ఎప్పుడైతే అవుట్ అయిపోయాడో మొమెంటం మొత్తం కూడా షిఫ్ట్ అయిపోయింది ఎస్ఆర్హెచ్కి వెళ్ళి. సో దాని తర్వాత సెకండ్ వికెట్ ఇక్కడ మనం విరాట్ కోహ్లీ గురించి రీసెంట్గా చాలాసార్లు మాట్లాడాం కదా. విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాట్స్మెన్ కాదు, విరాట్ కోహ్లీ సిచ్యువేషన్ తగ్గట్టు ఆడగల బ్యాట్స్మెన్ అని చెప్పాం కదా. సో నిన్న మ్యాచ్ చూసినా సరే మీకు ఇది క్లియర్ కట్గా అర్థమైపోయింది. సో ఈ మ్యాచ్ చూసిన తర్వాత ఇంకెవరు కూడా ఈ డౌట్స్ రావని అయితే నేను అనుకుంటున్నాను. అయితే ఇదంతా పక్కన పెడితే మనకి నిన్న సెకండ్ వికెట్ చూసుకుంటే 40 రన్స్ పార్ట్నర్షిప్ ఇటువైపు మనకి ఫిలిప్ సాల్ట్కి అలాగే మయాంక్ అగర్వాల్కి. సో ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య ఈ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిపోయిందో సో మిగతా ఎక్కడ చూసినా సరే అరే వీళ్ళు 231 రన్స్ టార్గెట్ని చేజ్ చేస్తున్నారు అనే సినారీ ఎక్కడ కూడా కనిపించలేదు. సో వస్తున్నారు వెళ్తున్నారు. సో ఇదే సినారియో క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ రజాత్ పటిదార్కి ఒక జితేష్ శర్మకి సో వీళ్ళిద్దరి మధ్య ఒక 43 రన్స్ ఏం పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. సో మిగతా ఎక్కడా కూడా నీకు మెయిన్గా చెప్పాలంటే ఇటువంటి సినారియోలో 231 రన్స్ టార్గెట్ చేజ్ చేయాలంటే మరి చివరిన హిట్టర్స్ కదా కావాల్సింది. మరి హిట్టర్స్ ఎవరున్నారు వీళ్ళకల్లే? రొమారియో షెఫర్డ్, టిమ్ డేవిడ్, వీళ్ళిద్దరి మీద హోప్స్ అన్నీ నిన్న. మరి వీళ్ళిద్దరు చూసుకుంటే చేతులు ఎత్తేసారు. మరి మీరే ఆడాల్సిందిరా అనే సినారియోలో వీళ్ళు రొమారియో షెఫర్డ్ చూసుకుంటే డక్అవుట్ అవడం, దాని తర్వాత టిమ్ డేవిడ్ చూసుకుంటే టిమ్ డేవిడ్ కేవలం 1 రన్ మాత్రం చేయడం. సో మరి హిట్టర్స్ వీళ్ళిద్దరు చేతులు ఎత్తేసినప్పుడు ఇంకా మ్యాచ్ ఆడగలుగుతారు వీళ్ళు. సో మరి ఓవరాల్ సినారియో చూసుకుంటే వీళ్ళు 189 రన్స్ మాత్రమే చేయగలిగారు. సో ఇక్కడ కనుక రొమారియో షెఫర్డ్ అలాగే టిమ్ డేవిడ్ వీళ్ళు కొంచెం అప్ ది ఆర్డర్ వచ్చి కొంచెం అగ్రెసివ్ మూడ్లో ఆడగలిగినట్టయితే ఈరోజు ఆర్సీబీ గెలిచి ఉండేది. సో మరి అలా జరగలేదు కాబట్టే మరి దీని అందరికీ మెయిన్ కారణం ఎవరంటే ఎస్ఆర్హెచ్ బౌలర్సే. ఎస్ఆర్హెచ్ బౌలర్లో మరి మెయిన్గా వికెట్లు తీసింది ఇక్కడ ప్యాట్ కమిన్స్ ఒక 3 వికెట్లు తీశాడు, ఇషాన్ మలింగ ఒక 2 వికెట్లు తీశాడు. వీళ్ళిద్దరే ఆర్సీబీ బ్యాటింగ్ మొత్తాన్ని కూడా కొలాబ్ చేశారని చెప్పాలి. అయితే దాని తర్వాత మనం ఇటు ఎస్ఆర్హెచ్ టీంలో కనుక ఒక్కసారి చూసుకున్నామంటే వీళ్ళు ఫస్ట్లో అగ్రెసివ్, మనకు తెలిసిందే కదా ఎస్ఆర్హెచ్ అంటేనే విధ్వంసం. ఫస్ట్ అభిషేక్ శర్మ, దాని తర్వాత ట్రావిస్ హెడ్. సో వీళ్ళిద్దరు చూసుకుంటే ఒక 50 రన్స్ పార్ట్నర్షిప్ వరకు బిల్డ్ చేశారు. సో ఇక్కడ మెయిన్గా ట్రావిస్ హెడ్ది లేదు, మెయిన్గా చెప్పాలంటే అభిషేక్ శర్మనే. ఫస్ట్ వికెట్ అప్పుడు మరి అతను 34 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. సో దాని తర్వాత అభిషేక్ శర్మ వెళ్ళిన తర్వాత నేను ఎందుకు వెళ్ళాలని చెప్పేసి ట్రావిస్ హెడ్ కూడా అతను వెంబడే తర్వాత అవుట్ అయ్యాడు. సో దాని తర్వాత మరి మ్యాచ్ మొత్తం సినారియోని మనకి ఇషాన్ కిషన్ తన భుజాల మీద తీసుకున్నాడు అని చెప్పాలి. ఎందుకంటే ఇషాన్ కిషన్ చూసుకుంటే అక్కడ ట్రావిస్ హెడ్తో తప్ప ఇటువైపు నితీష్ రెడ్డి అలాగే అభినవ్ మనోహర్ వీళ్ళ ముగ్గురితో తప్ప మిగతా వచ్చిన బ్యాట్స్మెన్స్ అందరితో కూడా 40 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు నిన్న మ్యాచ్లో. అయితే ఇక్కడ ఇషాన్ కిషన్ ఓవరాల్ సినారియో కనుక ఒక్కసారి చూసుకుంటే మరి 7 4లు అలాగే 4 6లతో 94 రన్స్ చేశాడు, అది కూడా కేవలం 48 బాల్స్లోనే. ఎప్పుడో మరి సీజన్ స్టార్టింగ్లో ఒక మరి అది కూడా రాజస్థాన్ రాయల్స్ మీద అనుకుంటా. సో అప్పుడు ఒక సెంచరీ కొట్టాడు, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మెరిశాడు. సో మిగతా మ్యాచ్ల్లో చూసుకుంటే చాలా ట్రోల్స్ ఫేస్ చేశాడు. సో మరి దాని తర్వాత ఈ ఒక్క మ్యాచ్తో మరి ఆ ట్రోల్స్కి చెక్ పెట్టాడని చెప్పాలా. అయితే మరి వీళ్ళు ఓవరాల్ సినారియో చూసుకుంటే చివరికి వచ్చేసరికి 231 రన్స్ అయితే చేయగలిగారు. అయితే మరి ఇటువైపు మనకి ఆర్సీబీ చూసుకుంటే కేవలం 189 రన్స్ మాత్రమే చేయగలిగింది. కాబట్టి ఓవరాల్గా 42 రన్స్ తేడాతో మరి ఎస్ఆర్హెచ్ గెలిచింది. సో ఆల్రెడీ మీకు మ్యాచ్ ముందే చెప్పాను, ఎస్ఆర్హెచ్ని కనుక వీళ్ళు తక్కువ అంచనా వేశారు అంటే మరి వీళ్ళు లక్నోని ఎలాగైతే ఇంటికి పంపించారో ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఖచ్చితంగా ఆర్సీబీని కూడా టాప్ 2 ప్లేసెస్లో ఉండనీయకుండా చేస్తారని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. సో ఈరోజు చూసుకుంటే అదే సినారియో చేసి చూపించారు. సో ఏదైనా సరే మరి ఇంకా మరి ఆర్సీబీకి ఫస్ట్ 2 ప్లేసెస్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఇంకా ఉంది కాబట్టి సో మరి చూద్దాం ఏం చేస్తారు అనేది.